అందరికీ నమస్కారం. నేను మీ రేవంత్ చలమల. సో ఈ రోజు ఒక పాయింట్ గురించి మాట్లాడాలనుకుంటున్నానండి. మనకు కొంచెం ₹4 రాగానే మనం పెద్ద అడ్వైజర్ లాగా ఫీల్ అయిపోయి చుట్టుపక్కన మన నైబర్స్కి, ఊర్లో ఉన్న బంధుమిత్రులకి, కొలీగ్స్కి అందరికి కొన్ని అడ్వైజర్లు ఇస్తున్నాం. ఆ అడ్వైజర్లు ఇవ్వడం వల్ల కొంతమంది జీవితాలు ఎట్లా నాశనం అవుతున్నాయి అన్న దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. పర్టికులర్గా స్టాక్ మార్కెట్ రంగంలో మీరు ఇచ్చిన కొన్ని ఎదవ సలహాల వల్ల కొంతమంది జీవితాలు పాడైనాయి. సో కాబట్టి ఈ వీడియో మీరు, నేను అందరం కూడా కొంచెం గట్టిగా ఫాలో అవ్వాలి. అంటే అటు అడ్వైజులు తీసుకునే వాళ్ళు, ఇచ్చే వాళ్ళు అందరూ కూడా ఫాలో అవ్వాలి. సో బేసిక్గా ఈ మధ్య ఒక వరద వచ్చింది, తెలుసు కదా, విజయవాడలో అక్కడ ఇక్కడ పెద్ద వరదలు వచ్చినప్పుడు అక్కడ తెల్లటి నీళ్ళు అంటే తేట నీళ్ళు అంటే ఫ్రెష్ వాటర్ కంటే కూడా బురద నీరు ఎక్కువ వచ్చింది. సహజంగా వరద కొట్టుకొచ్చేటప్పుడు చెత్త చెదారం, చుట్టుపక్కల ఉండే చెట్లు, రాళ్ళు, రప్పలు అన్నీ లేసి కొట్టుకొస్తూ ఉంటాయి పెద్ద వరద వచ్చినప్పుడు. అట్లనే మొన్న జరిగిన స్టాక్ మార్కెట్లో ఉన్న బుల్ ర్యాలీలో చాలా స్టాక్స్, ఆపరేట్ చేయబడ్డ స్టాక్స్, ఫండమెంటల్గా స్ట్రాంగ్గా లేని స్టాక్స్, ఎట్లాంటి చెత్త చెదారం అంతా కూడా ఫుల్గా డబ్బులు తెచ్చిపెట్టింది. ఇట్లా ₹4 రాగానే ఇక నాకు మించిన మగాడి స్టాక్ మార్కెట్లో లేడు. అసలు స్టాక్ మార్కెట్ అని అంటే అసలు అది అయిపోయింది, నేను మొత్తం చదివేసా, నాకు వచ్చేసింది, నేను డబ్బులు సంపాదించడమే లేటు, అసలు నేను అడ్వైజర్ కూడా ఇచ్చేయచ్చు. సో ఎట్లుంటుందనంటే నలుగురికి అడ్వైజర్లు ఇచ్చి నీ రిటర్న్స్ నలుగురికి చూపించగానే అరే వాళ్ళు ఆశ్చర్యపోతుంటే అసలు నువ్వు హీరోలా ఫీల్ అవుతావు. వారన్ బఫెట్ నేనే, రాకేష్ జుంజునవాలా నేనే, రేపు ఎప్పుడు ఎన్డీటీవీ ప్రాఫిట్లోనే వీటిల్లో కూర్చొని అడ్వైజర్ కూడా అయిపోతాను, రీసెర్చ్ అనలిస్ట్ అని. అరే బాబు, ఒక విషయం గుర్తుపెట్టుకోండి అమ్మా, బేసిక్గా మార్కెట్లో ప్రతిసారి నువ్వు అనుకున్నట్టుగా డబ్బులు రావు. కొంతమంది సోచ్ చెప్తుంటారు ఛానల్స్లో, లాంగ్ టర్మ్లో డబ్బులు వస్తాయి. గట్టిగా లాంగ్ టర్మ్లో రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ గుప్పెడుంటే, లాంగ్ టర్మ్ అయినా రిటర్న్స్ ఇవ్వకుండా ముంచేసిన స్టాక్స్ ఇన్ని ఉంటాయి. ఇన్ని చెప్పడానికి కూడా లెక్కలేనని ఉంటాయి. బేసిక్గా ఏమైనా ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీలు 4 ఉంటే, బిజినెస్ వీక్ అయిపోయి బయటకు పోయే కంపెనీలు బోల్డ్ ఉంటాయి. నువ్వు చూసింది ఎంత, కనీసం చరిత్ర చదివింది లేదు. నీకు తెలిసిన ఇంత జ్ఞానంలో ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయో తెలుసా మనం ఇచ్చే ఒక ఎదవ అడ్వైజ్ వల్ల. నీకు తెలిస్తే నువ్వు పెట్టుకో, నీ డబ్బులు పోతే నీవు పోతాయి, వస్తే నీకు వస్తాయి. నీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా ఏం జరిగాయో, నీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నానని. ఇవన్నీ విన్న తర్వాత నాకు చాలా బాధేసింది. ఈ మధ్య కాల్స్ వస్తున్నాయి బాగా, మార్కెట్ విపరీతంగా పడుతుంది కదా, ఒక్కొక్కరికి పాపం భయం వెన్నులోకి వస్తుంది. సార్ మా ఆఫీస్లో కొలీగ్స్ చెప్పారని చెప్పి నేను పర్సనల్ లోన్ తీసుకొని మరీ స్టాక్స్ కొన్నానండి, వాళ్ళు చెప్పారు కొన్ని స్టాక్స్ బాగుంటాయి అని. సార్ ఇప్పుడు చూస్తే నేను పెట్టిన డబ్బులు సగం అయిపోయినాయండి, నేనేమో పర్సనల్ లోన్ తీసుకున్నానండి, నేను ఎట్లా తీర్చాలండి ఇప్పుడు ఈ అప్పుని, అసలు ఇవి మళ్ళీ రికవర్ అవుతాయా అని అంటారా అని చెప్పేసి అంటున్నారు. అసలు రికవర్ అవుతాయన్న విషయం ఎవరు చెప్పగలుగుతాడు? ఇదే మ్యూచువల్ ఫండా? ఒక స్టాక్ రికవర్ అవుతుందంటే గ్యారంటీ అవుద్ది, సోది చెప్పొద్దు. మార్కెట్ పడితే మళ్ళీ లెగుసుద్దని మాకు తెలుసు, మార్కెట్ పడితే లెగుసుద్ది, కానీ ఆ స్టాక్ లెగుసుద్దని గ్యారంటీ లేదు. రిలయన్స్ లాంటి కంపెనీలు 3-4 ఏళ్ళ నుంచి రిటర్న్స్ లేక దిక్కుముక్కు లేక తిరుగుతున్నాయి. హెచ్డిఎఫ్సికి రిటర్న్స్ లేక దిక్కుముక్కు లేక తిరుగుతున్నాయి. హెచ్యుఎల్కి రిటర్న్ లేక దిక్కుముక్కు లేక తిరుగుతున్నాయి. ఇండస్ట్రీ లీడర్ వీళ్ళందరూ. ఏదో సోది చెప్పొద్దు, ఇవన్నీ వర్కౌట్ అయ్యాయి కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ఏదో బుల్రన్లో 4 డబ్బులు రాగానే మనం అందరం తోపులం కాదు. ఆవిడ అడిగా, ఎందుకండి, ఎందుకు కొన్నారండి మీరు, అసలు మీ పని కాదు కదా, అట్లా కొన్నారంటే, ఏదో మా అమ్మాయి పెళ్లి కోసం డబ్బులు పనికొస్తాయి కదా, కొన్ని ₹4 వస్తే పెళ్లి ఘనంగా చేయొచ్చు కదా అని చెప్తే నాకు అసలు గుండె కరుక్కుపోయింది. అమాయకత్వం అనాలా ఏమనాలి? నీలాంటి ఎదవ నాలెడ్జ్లు సగం సగం పెట్టుకొని ఎందుకన్నా జీవితాలు నాశనం చేస్తారు? పాపం ఒక ఆయన అయితే పల్లెటూరులో నార్మల్ బట్టల షాప్ పెట్టుకొని ఉంటాడు. నా క్లయింట్ పాపం తర్వాత వచ్చాడు నా దగ్గరికి. వాళ్ళ ఊర్లో ఎవరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట. స్టాక్స్లో డబ్బులు నాకు బాగా వచ్చాయి, మీరు కూడా పెట్టండి అంటే పాపం ఆయన ఆస్తో డబ్బులు పెట్టి, ఒరే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను కాదనట్లేదు, నేను ఆర్కిటెక్ట్ అయితే నాకు బిల్డింగ్స్ మీద నాలెడ్జ్ ఉంటుంది, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ దాని మీద నాలెడ్జ్ ఉంటుంది, నేను కాదనట్లేదు. నువ్వు నిజంగానే కొన్ని సంవత్సరాల పాటు సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ అయితే నేను ప్రపంచమే గుర్తిస్తుంది. అప్పటిదాకా వెయిట్ చేయ. కనీసం ఇన్వెస్ట్మెంట్కి ఏమైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకపోయి ఉండొచ్చు, కానీ నీకు నిజంగా నువ్వు సంపాదిస్తే ప్రపంచం గుర్తించేదాకా వెయిట్ చేయి. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే, డాక్టర్ అయితే నీకు నీ సబ్జెక్ట్లో నాలెడ్జ్ ఉంటుంది. నీ సబ్జెక్ట్ వరకు నువ్వు తోపేవే, నేను కాదనట్లే. ఐ సెల్యూట్ ఫర్ యువర్ నాలెడ్జ్. నువ్వెందుకు అబ్బాయి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఇస్తున్నావు? ఇది ఇల్లీగల్, నీకు తెలుసా ఈ విషయం? కనీసం ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అనేది ఇవ్వటం ఒక ఇల్లీగల్ యాక్టివిటీ. అవతల జీవితాలు రోడ్డుకు వస్తాయి నువ్వు ఇచ్చే ఒక ఎదవ అడ్వైజ్ వల్ల. అండ్ తీసుకునే వాళ్ళు కూడా, నీకేం పనబ్బా? ₹4 ప్రశాంతంగా నువ్వు సంపాదించుకోవచ్చు కదా. మ్యూచువల్ ఫండ్స్ ఒక ఆప్షన్ ఉంది కదా. మ్యూచువల్ ఫండ్స్ రికవర్ అవుతాయేమో మార్కెట్ పడ్డా, మేబీ టైం పట్టుద్దేమో అంతే. అరే స్టాక్ రికవర్ అవుతుందని ఎవరబ్బా చెప్పింది? ప్రతి స్టాక్ రికవర్ అవుతుంది ఎవడని చెప్పాడా? చరిత్రలో రాసుందా? నిఫ్టీ 50 స్టాక్స్ కొంటే ఏం కాదు, భరోసాగా పడుకోవచ్చు, పడుకో, పోతావు అంతే.
మొన్న ఏం జరిగింది? 2 రోజుల క్రితం గూగుల్లో కొట్టి చూడు, బ్రిటానియా బిగ్గెస్ట్ కంపెనీ నిఫ్టీ 50 నుంచి బయటకు వచ్చింది. BPCL పెద్ద కంపెనీ బయటకు వచ్చింది. అట్లా ఎన్నో కంపెనీలు వస్తుంటాయి పోతుంటాయి నిఫ్టీ 50లోకి. ఎవడు చెప్పాడు? అవేమన్నా మోనార్క్లా నిలబడిపోతాయా? ఫోర్డ్ కంపెనీ మన జీవితంలో జరిగినాయే చెప్తున్నా. ఒకప్పుడు మార్కెట్ లీడర్, ప్రపంచాన్ని ఏలింది. ఈ రోజు ఏమైంది దానికి? ఇండియాలో దిక్కుమొక్కు లేదు దానికి. అరే బాబు, ఇట్లాంటి కంపెనీలు బోల్డ్ ఉన్నాయి అబ్బా, అవన్నీ మీకు అర్థం కావట్లేదు. సో బేసిక్గా పొరపాటున మనం చూసుకోకుండా కొన్ని రాంగ్ వాటిల్లో పెట్టామనంటే అయిపోతాం. అది మన పని కాదు. మనం ఏం చూస్తాం? వారెన్ బఫెట్ని చూస్తాం, రాకేష్ జుంజునవాలాని చూస్తాం. వాళ్ళకి సంపాదించారు కదా, వాళ్ళకి వచ్చాడు మనకు కూడా వస్తాయి కదా అంటే అవి అట్లా రావు. వాళ్ళని రెప్లికేట్ మనం చేయలేము. ఇక్కడ ఏ ఒక్కడి జీవితాన్ని మనం రెప్లికేట్ చేయలేము. ఆ రోజు వాళ్ళు మార్కెట్లోకి ఎంటర్ అయినప్పుడు అప్పుడు మార్కెట్ కండిషన్స్ వేరు, మార్కెట్ లెవెల్స్ వేరు. అవన్నీ గ్రోయింగ్ ఎకానమీస్. ఆ రోజుల్లో వాళ్ళు కలిసిన మనుషులు వేరు. అవి వాళ్ళ ఫుల్ టైం జాబ్. అది వాళ్ళు నిరంతరం అందులోనే ఉన్నారు. కింద మీద డక్కా మొక్కిలు తిన్నారు. ఆ తర్వాత సంపాదించారు. నువ్వు ఒకవైపు ఏమో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటే ఇంకోవైపు స్క్రీన్ పెట్టుకొని R&D చేస్తున్నానంటే ఏం R&D చేయగలుగుతావు అనుకుంటున్నావు? ఒక మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఒక్కొక్క కంపెనీ దాదాపు 100 కోట్లు ఖర్చు పెడుతుంది R&D మీద. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టుద్ది. నువ్వేం చేయగలుగుతావు చెప్పు? రూపాయి ఖర్చు పెట్టకుండా గూగుల్లో కనిపించేదంతా నీ R&D అనుకుంటున్నావు. స్టాక్ అనేది కరెక్ట్ పిక్ కాదు. ఒక సెక్టర్ అనలైజ్ చేయి, మ్యూచువల్ ఫండ్లో పెట్టుకో. అది ఈజీ, ఎందుకంటే అది ఎకానమీ మీద రన్ అవుతుంది. కానీ ఒక స్టాక్ ఆ కంపెనీ లీడర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, వాడికి వచ్చే కాంపిటీటర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అది ఒక ఇండస్ట్రీ అట్లా కాదు కదా. ఒక ఇండస్ట్రీని కొనుక్కున్నాం అనుకోండి, ఒకడు పోతాడు ఒకడు వస్తాడు ఆ ఇండస్ట్రీలోకి. కానీ ఇండస్ట్రీ అయితే గ్రో అవుద్ది కదా. మంచి మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోవచ్చు కదా. ఎందుకు ఈ స్టాక్స్, ఈ గోల, ఈ ఇబ్బందులు? అత్యాస తప్పించి ఒక్క నిజం ఫ్యాక్టర్ చెప్పండి, గుండెల మీద చేసుకొని చెప్పండి. ఏం చదివి స్టాక్స్లో పెట్టుంటాం మనం? అత్యాస తప్పించి. మ్యూచువల్ ఫండ్లో పెట్టుకుంటే అక్కడ ఒక టీం ఉంది కదా, తగలబడ్డది కదా, వాళ్ళు చూసుకుంటారు కదా పనులన్నీ. R&D చేయటాలు ఇవన్నీ 1% కోసం కకృతా? రూపాయి కోసం కకృతి పడితే 100 పోద్ది ఇక్కడ. పెట్టుకోరాదని పోయి మ్యూచువల్ ఫండ్స్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా, మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి, మంచి మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి, పోయి పెట్టుకోండి. అక్కడ ఎక్స్పెన్స్ రేషియో ఉంటుందంట, స్టాక్స్ కొనుక్కుంటారంటే ఏంటండి ఇది? ఏం మాట్లాడతారండి? రూపాయి పెట్టుబడి పెట్టినోడికే కదా రేపు రిటర్న్స్ అన్నది వచ్చేడికి. వ్యాపారంలో ఒక సూత్రం గుర్తుపెట్టుకోండి, పెట్టుబడి పెట్టిన వాడికే రిటర్న్ వస్తుంది. పెట్టుబడి పెట్టకపోతే రిటర్న్ ఎక్కడి నుంచి వస్తుంది? ఖర్చు పెట్టాలి కదా. వ్యాపారం అన్నాక ఎక్స్పెన్సెస్ ఉంటాయి, మరి పెట్టాలి కదా. మరి ఇండస్ట్రీ కోసం రూపాయి ఖర్చు పెడితే వాడు పని చేసి మీకు రూపాయి తెచ్చి పెడతాడు. వాడి పని అదే, వాళ్ళ పని అంతా అదే కదా. మరి ఎందుకు ఇవన్నీ మనకి? అడ్వైజులు ఇవ్వకండి అనవసరంగా. మీకు అర్థం కావట్లేదు. మీరు ఇచ్చే ఒక రాంగ్ అడ్వైజ్ వల్ల అక్కడ ఒక కుటుంబం పోతుంది, 4 ప్రాణాలు. ఎన్ని ఇబ్బందులు పడతారు, వాళ్ళ జీవితంలో ఎంత వెనక్కి వెళ్తారు, ఎంత కాలం పట్టుద్ది వాళ్ళ అప్పులు తీర్చడానికి. ఇవన్నీ మనకు అవసరమా? నిజంగా మీరు కూడా పెట్టుకునే వాళ్ళు కూడా మీరు నిజంగా అడ్వైస్ తీసుకోవాలి అనుకుంటే మీకు రిజిస్టర్డ్ బాడీస్ ఉన్నాయి. రీసెర్చ్ అనలిస్ట్ దగ్గరికి వెళ్ళండి, రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళండి, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళండి, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గరికి వెళ్ళండి, ఒక వెల్త్ మేనేజర్ దగ్గరికి వెళ్ళండి. ఇంతమంది ఉన్నారండి చదువుకున్న వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మీ పరిస్థితులు ఏంటి అర్థం చేసుకొని, మీ ఆర్థికం ఏంటి, మీ వ్యాపారం ఏంటి, మీ ఉద్యోగం ఏంటి, మీ జీతం ఏంటి, మీ కష్టాలు ఏంటి, మీ అవసరాలు ఏంటి అర్థం చేసుకొని చెప్తారు. ఏం చేయాలి, ఎక్కడ పెట్టాలి, ఎట్లుండాలి అని. ఏం పక్కింటోళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్పారు, ఆఫీస్లో కొలీగ్ చెప్పాడు అని అంటే పాపం ఇప్పుడు వాళ్ళు తప్పు అని అంటే ఎస్ వాళ్ళది తప్పే. ఇక్కడ మంది కూడా అంతే తప్పు ఉంది ఈక్వల్గా. మనం కూడా తప్పే. అట్లా పెడతాం? మనకు ఉండాలి కదా. దేవుడు 2 చెవుల మధ్యలో ఇంత బుర్ర ఇచ్చాడు. దేనికి వాడుతున్నాం దాన్ని? దేనికి వాడేది? అరే కొంచెం మెచ్యూర్డ్గా మనం కూడా ఆలోచిస్తేనే కదండి ఎదిగేది. అందరం ఎదగాలనేగా కోరుకునేది. అరే బాధ అవుతుంది. ఒక్కొక్కళ్ళు వచ్చి ఇట్లా డబ్బులు పోతున్నాయండి, మాకేం చేయాలి అర్థం కావట్లేదండి, డబ్బులు ఎక్కడి నుంచి కట్టాలండి, రికవర్ అయితే ధైర్యం ఇవ్వండి అని అంటే నేను ఏమైనా తాళేసి గుంజుతాను ఆ స్టాక్ని పైకి? ఎక్కడి నుంచి ధైర్యాన్ని ఇవ్వాలి నేను? ఎట్లా వస్తుంది? రిటర్న్స్ అనేవి రావండి. దయచేసి అర్థం చేసుకోండి. అడ్వైజర్లు కొంచెం ఎవరి దగ్గర తీసుకోవాలన్న తెలుసుకోండి కనీసం. ఏది లేకపోతే వెళ్ళి మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోండి, జీవితాలు బాగుంటాయి. ఏది తెలియకపోతే కనీసం పోయి 1 ఎకరం పొలం కొనుక్కొని దున్నుకొని, ఏది కుదరకపోతే టీ కొట్టు పెట్టుకొని వ్యాపారం చేసిన రూపాయలు వస్తాయి. తెలియని దాంట్లో ఏంటండి ఇదంతా? అన్నెసరీగా లైఫ్ని రిస్క్లో పెట్టుకోకండి. మన ఇండియాలో సగం మంది పేదరికంలో మిగిలిపోవడానికి కారణం వాళ్ళు చేసే తప్పులు. సంపాదించకపోవటం కాదు, సంపాదించడం అందరూ సంపాదిస్తారు. 10,000 25,000 అటో ఇటో అంతే, అందరం సంపాదిస్తాం. కానీ మనం చేసే తప్పులే మన పేదరికంలోకి దోస్తాయి. ఆ తప్పులు చేయకండి. సాధ్యమైనంత వరకు ఇన్ఫార్మ్డ్ పీపుల్ కావాలి. ఇన్ఫార్మ్డ్ పీపుల్ అని అంటే సరైన పర్సన్ దగ్గర నుంచి నాలెడ్జ్ని తీసుకోండి. ఎవడో వాడు చెప్పాడు వీడు చెప్పాడు నాకు అర్థం కాదు. యూట్యూబ్లో ఫాలోవర్ ఉంటే వాడు అడ్వైజర్ ఎట్లయితాడు? సర్టిఫికేషన్ ఏది? ఎంతమంది జీవితాన్ని కలిశారు మీరు? అరే తప్పుడు అడ్వైజ్ కదా. వాళ్ళు ఒక ₹10 వ్యూవర్షిప్ కోసం వాళ్ళ పనులు చేస్తున్నారు.
నేను ఎప్పుడు అందుకే ఒక ఫండ్ పేరు చెప్పను, నాకు భయం. ఒక ఫండ్ పేరు చెప్తే రేపు ఆ ఫండ్లో ఇంటర్నల్స్ మారితే అవతల నేను చెప్పాను కదా అని పెట్టుబడి పెట్టినవాడు అయిపోతాడని భయం నాకు. ఎందుకంటే ప్రతిరోజు ఒక జీవితాన్ని కలుస్తున్నాను, ఇదే ప్రొఫెషన్లో ఉన్నాను కదా, మనుషుల్ని కలవటం, వాళ్ళ ఫైనాన్స్ అర్థం చేసుకోవడమే కదా నా పని. అన్ని బాధలు చూస్తున్నాను కదా, అందుకే నేను ఓపెన్గా ఇట్లా ఒక సలహా ఇవ్వాలని భయపడిపోతాను. నేను ఎట్లా పడితే అట్లా సలహాలు తీసుకోండి, మీ లైఫ్ని స్పాయిల్ చేసుకోకండి. థ్యాంక్ యూ.